గురువుగారు నమస్కారం. నమస్తే. సంతాన దోష నివారణ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రమే మార్గమా? ఇంకా వేరే మార్గాలు ఏమీ లేవా? చెప్పండి ప్రజలకు. సంతానము కలగకపోవడం అనే దోషానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని మాత్రమే చాలామంది కేంద్రీకృతం చేస్తున్నారు. వివాహాల విషయంలో ఎలా అయితే కేంద్రీకృతం చేస్తున్నామో అలాగే ఒక జాతక చక్రంలో పంచమ భాగం ఉంటుంది. దాన్ని సంతానానికి సంబంధించినటువంటి భావంగా ప్రకటన చేస్తాం. ఈ భావానికి అధిపతి ఎవరు, ఆయనకి బలం ఎంత, ఆయన శత్రుస్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ ఉన్నారా, ఉంటే ఎవరితో కలిసి ఉన్నారు, ఇంత సమిష్టి పరిశీలన చేసాక దానికి తగ్గట్టుగా భావనలోనే రెమెడీ ఇవ్వాలి తప్ప సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక్కరే కారణం కాదు. ఇక్కడ సంతానం కలగకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. క్షేత్రదోషం ఉంటుంది, బీజదోషం ఉంటుంది. బీజదోషం ఉన్నవారైతే ఉచ్చిష్ట గణపతుల వారి యొక్క ఆరాధన చేయాలి. అది ఎప్పుడు అంటే కేతుగ్రహ దోషం ఉన్నట్లయితే. లేదు, గర్భసంచికి సంబంధించి దోషం మీకు ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే పంచమగ్రహమైనటువంటి స్థానంలో ఉండేటువంటి గురుడిని అందరూ ఏమనుకుంటారంటే జ్ఞానానికి ప్రజ్ఞకి మాత్రమే గురుడిని ఆపాదిస్తూ ఉంటారు. కానీ గురుడు స్త్రీలలో గర్భాశయానికి అధిపతి ఉంటారు. ఓకే. ఇది తెలియకుండా గురుడు వల్ల గర్భసంచిలో ఉండేటువంటి దోషానికి ఎటువంటి రెమెడీ చేసుకోకుండా సంతానం కోసం కుజుడు వెనకాల పరిగెత్తుతూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు 7 మంగళవారాలు కుజుడికి చేసి అటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయేటువంటి పరిస్థితి. వ్యాధి ఒకటైతే మందు ఇంకొకటి వేయడం వల్ల కొత్త వ్యాధి వస్తుంది, అది బెడిసి కొట్టిద్ది. దానివల్ల అలసిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దేవాలయాలను కానీ ఏదో ఒక స్వయంభూ అని పెట్టడం కానీ చేసి అక్కడ ఒక భయంకరమైన విష సంస్కృతి. హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి కాదనం, కానీ మనం కూడా వేరే వాళ్ళని చూసి మనం పిచ్చిపోకల్లో పోకూడదు. వ్యాపారం అయిపోతుంది, పరమ వ్యాపారం అయిపోతుంది. దేనిని ఎంతవరకు తీసుకోవాలి, దేన్ని ఎంతవరకు చూసుకోవాలి, సత్య ప్రామాణికం ప్రతి చోట ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి వెళ్తే సంతానం కలుగుతుంది. ఎటువంటి వాళ్ళు వెళ్తే అది ఈ క్షేత్రానికి ఎవరు వెళ్తే సంతానం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతే ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. గర్భసంచిలో ఒక సందర్భంలో నాకు ఒక జాతక చక్రం పరిచిస్తే గర్భసంచి మొత్తం కూడా ఫ్యాట్ పెట్టేసి ఉంది. చక్ర పరిచయం చేస్తే అమ్మ దీన్ని ఎలా చేసుకోవాలి, అప్పటికే ఆవిడ తిరగని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లేదు. జాయిగా ఫ్యాట్ క్లియర్ అయింది, తర్వాత ఏవో జరిగే తర్వాత విషయం. అసలు నీకు జబ్బు ఏంటో తెలియకుండా సర్వరోగ నివారిణి ఆయుర్వేద బుక్లో ఉండేటువంటి సర్వరోగ నివారిణి అని చెప్పి ఒక మందు తెచ్చి అందరికి వాడేస్తే అనివార్య కారణాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని సాధనలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని చూసుకొని ఆ వ్యక్తికి ఎటువంటి దోషం ఉంది, దానికి ఏ దేవత ఆరాధన చేయాలి. సంతానం కేవలం సుబ్రహ్మణ్యమే కాదు, దక్షిణామూర్తుల వారి వల్ల వస్తుంది, ఉచ్చిష్ట గణపతుల వారి వల్ల వస్తుంది, సంతాన గోపాలం అని ఉన్నారు, ఆయన వల్ల వస్తుంది. ఇలా చాలామంది దేవతాగణాలు ఉన్నారు. ఓకే అండి. సో సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి అంటారు. ఆయన ఒక్కరినే బుర్ర తినేయకూడదని చెప్పి ఆయన ఒక్కరినే పట్టుకుని తినేస్తారు. ఆయనకి ఇంకేం పని ఏం లేదన్నట్టు. వచ్చిన వాళ్ళందరికీ పిల్లల్ని ఇవ్వడమే ఆయన పని. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఈయన సంబంధాలు మాట్లాడే పని ఏంటో అర్థం కాదు. థ్యాంక్ యూ గురుగారు.